రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జగన్ రెడ్డి హత్య రాజకీయ చరిత్ర తెలిసిందేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు నిత్యం అష్ట కష్టాలు పడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 19వ వార్డ్ మాజీ కార్పొరేటర్ గోందేసి మాధవీలత హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్తో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు గోరంట్ల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ అందరూ సమిష్టిగా కృషి చేసి కూటమిని గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని, జగన్ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో అంతా అవినీతిమయమేనని ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఏడాదికి 15,000 రూపాయల చొప్పున వారి చదువు కోసం అందిస్తారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి నెలకు 1,500 రూపాయలు, అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 అందిస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు మహాశక్తి పథకాలు ప్రకటించారని అన్నారు. నవరత్నాల పేరుతో జగన్ అందరినీ దగా చేశాడని, మైనార్టీలకు, దళిత, గిరిజనులకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇల్లు నిర్మాణం చేసి అందరికీ సొంతింటి కలను నిజం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడాలంటే కూటమి విజయం సాధించాలని, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రూరల్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, పార్లమెంట్ అభ్యర్థికి కమలంపై ఓటు వేసి గెలిపించాలని గోరంట్ల కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, కురుకురి కిషోర్, కొయ్యన కుమారి, ఏలూరి వెంకటేశ్వరరావు, మానుపాటి తాతారావు, పిల్ల తనూజా, ముత్తాభక్తుల విజయ్ కుమారి, మద్దామణి, చిట్టిబోయిన శ్రీనివాస్, శ్రీదేవి, పెంటా కుమారి, శీలం గోవింద్, రొంపిచర్ల యాంటోనీదాస్, దాలిపట్టి వేమన, శేష్ కుమార్ రెడ్డి, వడ్డీ వరప్రసాద్, పల్లి సాయి, దండముడి ప్రమీల, కోటిపల్లి అమ్ములు, పేట వరలక్ష్మి, కంచర్ల వెంకటలక్ష్మి, దేవిశ్రీ, వంగముడి సావిత్రి, హరితారెడ్డి, పి వెంకటరమణ రెడ్డి, శీలం లక్ష్మి, ఎన్ దుర్గారెడ్డి, జి కార్తిక్, జీలం లక్ష్మి, మణి, అమర్శేఖర్, కక్కల రమేష్, మేడిశెట్టి నాయక్, బొంతు ప్రసాద్, పంతం నరేష్, పాలిక అప్పల నరసమ్మ, సరోజిని, జీలం విజయ, కొండమ్మ, అమ్మాజీ, జయ, సాయి పేరూరి, బీజేపీ నాయకులు పివి సుబ్రహ్మణ్యం, పిల్లి విద్యాసాగర్, బివి రామారావు, జనసేన నాయకులు బంగారాజు, రాము, ప్రసాద్, నాయక్, భాను, రవి, కిషోర్, చిన్ను, బంగారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున 19వ డివిజన్లో ఇంటింటికి ఓట్లను అర్థిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైన స్పందన, వన్ సైడ్గా విక్టరీగా తెలుగుదేశం దూసుకుపోతోంది. ప్రజలు ఎదురొచ్చి మేము మద్దతు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచక విధానాలకు విసిగివేశారిన ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేశారు ఈ ప్రభుత్వం మీద. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అత్యుత్తమం ఎండగడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా పెరిగిన ధరల మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీద, కరెంటు పన్నుల మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము తెలుగుదేశానికి వేస్తాం, మా బిడ్డల భవిష్యత్తు కాపాడుకుంటాం, ఈ గంజాయి రాష్ట్రం నుంచి విముక్తి పొందుతామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకటే చెబుతున్నాం, ఎన్నో అవాస్తవాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకి ఒకటే గుణపాఠం చెబుతున్నా. 14 నుంచి 19 దాకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. 1,500 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ 5 ఏళ్లలో ఏమైనా రూపాయి పనిచేశారు? వాళ్ళు కొత్తగా వచ్చిన మంత్రి గారు రామచంద్రపురం నుంచి తరిమి కొడితే ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి ఏదో చేస్తాం, నెల రోజులైనా పొడి చేస్తాం, సమాధిరాళ్ళు కాదు పునాదిరాళ్ళు అని చెప్పి సమాధిరాళ్ళు వేశారు. ఒక పనైనా అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకసారి సవాలు చూస్తున్నా, ఉమ్మడి వేదిక మీద రండి, ఏం చేసామో చెబుతాం, మీరు ఏం చేయలేదో చెప్పడానికి మేము సిద్ధమని సవాలు చెప్తూ ఇవాళ అన్ని పార్టీలు కలిపి ఒకటే జయం, రాష్ట్రాన్ని చిన్న భిన్నమైన పరిపాలన సరి చేసుకోవడం కోసం, అభివృద్ధి బంధాలు నడవడం కోసం, నిరుద్యోగం తొలగించి ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. ప్రతి వాడికి ఉండటానికి ఇల్లు, టిట్కో ఇల్లు కట్టించడం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం ప్రధాన ధ్యేయంగా మేము ముందుకు సాగబోతున్నాం.